హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వెల్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నిజానికి మనం ఎకరానికి మిరప విత్తనాలు ఎన్ని అవసరమవుతాయనేది నిజంగా అంటే ట్రూ రియాలిటీగా తెలుసుకుందాం. అయితే ఏమైందంటే ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ఒక వీడియో చేసిన ఏమనంటే హైబ్రిడ్ విత్తనాలైనా ఏ విత్తనాలైనా కానీ ఎకరానికి వచ్చేసి 200 గ్రాములు కంపల్సరీగా అవసరం అవుతాయని చేసిన. దాని కామెంట్స్ కొంతమంది ఏమని పెట్టారంటే, 200 గ్రాములు ఏం చేసుకుంటావు నువ్వు, 100 గ్రాములు 120 గ్రాములే సరిపోతాయి, రికమెండేషన్ కూడా 120 గ్రాములే కదా, ఎందుకు అన్ని విత్తనాలు అని అంత అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు అని అన్నారు. అంటే కామెంట్ ద్వారా. నిజంగా అన్న రియల్గా చెప్పాలంటే 120 గ్రాములు ఒక ప్యాకెట్కి వచ్చేసి 1500 విత్తనాలు ఉంటాయి. 1500 అంటే 100 గ్రాములకు 15,000. ఎకరానికి వచ్చేసి 12,000 మొక్కలేమో 13,000 మొక్కలేమో అని రికమెండేషన్లో చెప్తారు. రియాలిటీగా ఉండదు అట్లా. రికమెండేషన్లో అలా చెప్తారు కానీ రియాలిటీగా మాత్రం అట్లా ఉండదు. నిజంగా చేను కాడికి పోయి వ్యవసాయం చేసేటోళ్ళు అయితే 200 గ్రాములు కూడా సరిపోయని అనవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం వేసిన మొక్కలు వేసినట్టు బ్రతకవు కదా. అట్లా బ్రతికితే ఇంకేమైనా ఉందా? రైతుకు చాలా డబ్బులు ఆదా అవుతాయి అట్లా బ్రతికేమంటే. అందుకే చెప్పేది ఏంటంటే 200 గ్రాములు 250 200కు మించిన విత్తనాలు అయితేనే సరిపోతాయి ఎకరానికి వచ్చేసి. ఎందుకు అంటారా? ఇప్పుడు మనం వేసిన మొక్క వేసినట్టు బతకదు, ఓకేనా? ఏమవుతుంది? పురుగు కొరకవచ్చు. దానికి చెట్టు మొదటి దగ్గర ఏదన్నా బూజు, ఏదన్నా పాత పంట విశేషాలంటే పాత దాని కట్టెలిగిన ఎక్కడ ఉంటే దానికి బూజు పట్టి ఆ మొక్క చచ్చిపోద్ది, పురుగులు కొన్ని చచ్చిపోతాయి. నాటు పెట్టేటప్పుడు కూడా ఎండ బాగా కొట్టిందనుకో ఏం చేస్తారు కూలోళ్ళు? గట్టిగా ఒత్తుతారు. అది ఉండని పోని సంబంధం లేదు, అది అట్లా కూడా పోతాయి కొన్ని మొక్కలు. అట్లా పోతాయి కొన్ని మొక్కలు. అయితే నిజానికి ఫ్రెండ్స్, రికమెండేషన్స్ అనేటివి వ్యవసాయంలో పనికి రావు. మంచిగా ఇన్సర్ట్ చేసుకొని సూటు బూట్ వేసుకొని చేతిలో ఒక బుక్ పట్టుకొని చెప్పే మాటలన్నీ వాస్తవాలు కావు. రియల్గా ఫీల్డ్ దగ్గరకు వచ్చి చేసేటువంటివి ఆ పనులు వేరే ఉంటాయి. యాంత్రీకరణ వ్యవసాయంలో యంత్రాల ఉపయోగం మన దగ్గర పెరగలేదు. అట్లా పెరిగిన చోట మాత్రం రియాలిటీలో పనిచేస్తాయి. అంటే ఇట్లా అంచనా వేస్తారు ఏమని, ఎకరానికంటే 4048 చదరపు మీటర్లు అని ఉంటుంది అంచనా. ఇందులో ఒక చదరపు మీటర్కి వచ్చేసరికి 6 మొక్కలు. ఈ విధంగా లెక్కేసుకుంటే 15,000, ఒక 16,000, మినిమం 14,000 ఇట్లా మొక్కలు పడతాయి. ఒకే 100 గ్రాములు అయితే ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చేసి 1,500 విత్తనాలు ఉంటాయి. 100 గ్రాములు అంటే 15,000 మొక్కలు. అయ్యా, మనం పీజలు చేసినాక పీజల మీద గింజలు పెట్టిన తర్వాత కూడా కొన్ని చీమలు ఎత్తుకొని పోతాయి. మనం కార్బోఫ్యూరాన్ పోరేట్ గుళికలు వేసే లోపే కొన్ని చీమలు ఎత్తుకొని పోతాయి. అన్నీ మొలవు. విత్తన ప్యాకెట్ మీదనే రాసి ఉంటుంది దీని జర్మినేషన్ పర్సంటేజ్ ఇంతని, అంటే విత్తన మొలక శాతం అనేది ఇంతని ఉంటుంది, 97% అట్లా ఆ రకంగా ఉంటుంది. అందులోనే కొన్ని మొలవు, కొన్ని లోతులో పడ్డ మొక్క గింజలు అవి మొలవు. ఎప్పుడో వెనక లాస్ట్కు నీళ్ళు పట్టంగా మట్టిది బొంగ మొలుతాయి. అవి ఎండకు చచ్చిపోతాయి అప్పటికి. ఆ రకంగా 100 గ్రాములు అనేటివి సరిపోవు. నన్ను ఇంతకుముందు పోస్ట్ చేసిన ఒక వీడియోలో కామెంట్ ద్వారా క్లోరోఫైరిపాసు మనం ఇసుకలో కలిపి చేనంతా చల్లుకొని కీటకాలతో మొక్క యొక్క కాండాన్ని ఉల్చుకొని తినే పురుగులు చనిపోవాలి కదా, అట్లా క్లోరోఫైరిపాస్ని 50% వేసి ఇసుకలో కలుపుకొని చల్లుకున్నట్లయితే అవి చనిపోతాయి అని నేను ఒక వీడియో పోస్ట్ చేసిన. ఆ వీడియో కింద కామెంటు ఒక సోదరుడు ఈ విధంగా అడిగాను, స్ప్రే చేసుకోవచ్చు కదన్నా, ఇట్లా మనం చల్లుడు ఎందుకు అంటే, డియర్ ఫార్మర్స్, స్ప్రే చేసుకున్నట్లయితే క్లోరోఫైరిపాసు మొక్కల్ని పెరగనీయదు. ఇది నిజమే. ఇది మొక్కలు స్ప్రే చేసుకోకూడదు. అంటే మిర్చికాయలకు బాగానే పనిచేస్తారంటారు కానీ తోట అంతా ముదిరిపోద్ది, ముదురు వాటం వచ్చిద్ది.
ముదురువాటం వచ్చింది తోట. క్లోరోపైరిపాస్ని స్ప్రే చేసుకోకపోవడం మంచిది. ఇది కేవలం ఇసుకలు కలిపి చల్లుకోవడానికి బాగా పనిచేస్తుంది. క్లోరోపైరిపాస్ వేరే పంటల్లో స్ప్రే చేసుకోవచ్చు, వరి వేరే ఇతర పంటలు దేంట్లోనే స్ప్రే చేసుకోవచ్చు, కానీ మిరపతోటలో మాత్రం స్ప్రేయింగ్ అంత పనిచేయదని నా ఉద్దేశం. పనిచేస్తుందేమో మనకు తెలియదు, కానీ నా ఉద్దేశం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే స్ప్రే చేసుకోకపోవడమే మంచిది. అది దానికి సమాధానం. దాంట్లో ఆల్రెడీ కామెంట్కు కింద రిప్లై ఇచ్చాను, కానీ చెప్తున్నా. ఇంకొక కామెంట్ ఏమనంటే, బ్రో ఇది సారీ కొంచెం వెయిట్ చేయండి, అది గుర్తుకు రావట్లేదు కామెంట్ వచ్చేసి. సరే, దాని తర్వాత చెప్పుకుందాంలే. కానీ అది ఫ్రెండ్స్, 100 గ్రాములు 120 గ్రాములు ఇన్సర్ట్ చేసుకొని టక్ చేసుకొని చుట్టుబూట్ వేసుకొని చెప్పినటువంటి విషయాలు మనకు గ్రౌండ్ ఫీల్డ్ దగ్గర పనిచేయవు. వాస్తవానికి చేను దగ్గరకు వచ్చి వ్యవసాయం చేస్తే అర్థమవుతుంది. మొక్కలు పెట్టేటప్పుడు ఉడికెండ కూడా కొట్టిద్ది, ఐడియా ఉందా? వర్షం పడవచ్చు, పెట్టిన తర్వాత వర్షం పడవచ్చు. ఆ పాదులలో నీళ్ళ దగ్గర, మొక్క దగ్గర నీళ్ళు నిలిచినాయి అంటే ఆ మొక్క కూడా పోతుంది. ఇట్లా చాలా రకాల మొక్కలు, చాలా మొక్కలు మనం లాస్ అవుతాం. 100 గ్రాముల విత్తనాలు తెచ్చి నువ్వు 1 మీటరు 3 అడుగుల దూరం 2 అడుగుల దూరంలో నాటినా కానీ 100 గ్రాముల విత్తనాలు ఎకరానికి సరిపోవు. ఇది వాస్తవం, ఇది నిజం, ఇదే నిజం. 200 గ్రాముల విత్తనాలు ఆడికి అవుతాయి. ఏమన్నా మన దురదృష్టం కొద్దీ ఏదైనా తెగులు, బూజు తెగులు లాంటిది ఏదైనా వచ్చి చచ్చిపోతే మళ్ళీ ₹1 పెట్టి మొక్కని కొనుక్కొచ్చుకొని వేసుకోవాల్సి వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, మనకు 100 గ్రాముల విత్తనాలే ఎకరానికి సరిపోయినట్లయితే మనకి ఎంత పెట్టుబడి ఆదా అవుతుంది? రికమెండేషన్ చేసినవన్నీ సరిపోతాయా నిజంగా? ఒక్క కంపెనీ పేరు చెప్పుకోకూడదు, కానీ ఎక్కువ రేటు ఉన్న ఒక్క పురుగు మందుని మనం స్ప్రే చేసినామంటే పూత ఆగుతుంది, పడ్డ పూతంతా పిందెగా మారుతుంది, దోమ పోతుంది, పురుగు పోతుంది, నానా రకాల జబ్బులన్నీ పోతాయని రికమెండేషన్ చేస్తారు, కానీ నిజానికి అవి జరగవు. ఓకేనా ఫ్రెండ్స్? నిజాలు ఇట్లనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.